మనము ఎంత చిన్న ఉద్యోగులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారని మెసేజ్ చేసిన స్పెషల్ ఆఫీసర్లు అనేసి మన మీద ఒత్తిడి చేస్తూ టార్గెట్లు నన్నే టార్గెట్ చేసి నన్ను అవమానించింది అని ఇక్కడ షోకాజ్ నోటికి రిప్లై ఇచ్చినా కూడా మళ్ళీ విన్నట్లు ఇక్కడ పుడతానేమో మన కార్పొరేషన్లో ఒక్కొక్కరు చూస్తా అంటే ఇలాంటి వాళ్ళ ఆర్డర్ అనేసి కాల్ చేశారు. ఎంత దుర్మార్గం అండి! ఏ దేశంలో ఉన్నాం? ఇలాంటి అధికారులు ఏ విధంగా ఉన్నారు? నరకం చూపించారు. తర్వాత మేము వచ్చేసరికి స్పెషల్ ప్రోగ్రాంలు అంటే ఎస్ఐఆర్ నుంచి మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మన మిత్రుడు ఎస్ఐఆర్ నాకు తెలిసి ఎస్ఐఆర్లో ఈరోజు అర్ధరాత్రిలోపు పై నుంచి ఒక సర్కులర్ వస్తుంది, ఎటువంటి సెలవులు ఉండవు. ఈ ఎస్ఐఆర్ అయిపోయిందో అన్నందుకు నన్నే ప్రశ్నిస్తావా? నేను ఒక ఎంఆర్ఓ అన్నా, కరెక్టే మేడం, ఇంతమందిలో అడుగుతారు, నాకు అవమానం ఉండదా అని అన్నాడు. దానికి ఇక్కడే ఎస్బిడిసికి ఇంజనీరింగ్ కాలేజీలో 1 గంటకు వాష్రూమ్కి వెళ్తున్నాం. అప్పటికి 5 times అడిగినట్ట పాపం, నీ పర్సెంటేజ్ ఎంత, నీ పర్సెంటేజ్ ఎంత అని. లిస్ట్లో ఉన్న వ్యక్తి 40 మంది ముందుకు వచ్చేసాడు. అప్పటికి తీసుకొని ఇచ్చేదిగా ఇతని మీద రిపోర్టు రాసి జస్ట్ 3 రోజులు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అందులో ఎక్స్ప్లెయిన్ తెలిసి ఈ భూమి మీద ఎటువంటి పైశాచిక జంతువు కూడా అతను బిహేవ్ చేయదు. ఊరికి వెళ్ళాలి మేడం అన్న దానికి బాధ్యుని ప్రత్యక్ష సాక్షినే. జస్ట్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, వెల్ఫేర్ సెక్రటరీ ఉంటే అది నేర్చుకుంటున్నా, అంతలోపే ఇంప్రూవ్మెంట్ వేయలేదనేసి వచ్చారు ఒక మన ఉన్నతాధికారి. వచ్చి ఇంప్రూవ్మెంట్ వేయలేదు, నువ్వు ఇదే అది ఏదంటే నాకు తెలిసి ఇచ్చారు. అందులో నేను కూడా ఉన్నా, నా ఏరియాలో కలిసి నా ఏరియా టాప్ అయినా కూడా నన్ను వేధిస్తానే ఉంటాడు ఆయన, ఒక ఉన్నతాధికారి. ప్రజెంట్ సచివాలయం ఏదన్నా ప్రోగ్రెస్ తక్కువ ఉంటే అక్కడ నోటీసులో అతని షోకాజ్ నోటీసులో అతని పేరు చేర్చాలి. గతంలో పనిచేసిన సచివాలయం పేరు, అక్కడ సచివాలయం పనితీరు బాగాలేకుంటే ఇక్కడ సెక్రటరీని తీసుకెళ్ళి అక్కడ పేరున్నందువలన అతను బాధ్యుడని ఇచ్చారు. దాని డిస్కషన్ జరిగింది అడ్మిన్ గ్రూప్లో. నేనేం చేశా, మరోసారి బ్లాక్ 6 గంటలకి 7 గంటలకి టీసీలు అనేది చాలా పక్కనగా చాలా ఫీల్ అవుతాను. ఎందుకు సార్ మేము 6, 7కి పెట్టేది నైట్ పని, రాత్రి నైట్ నిన్న నేను 6:30కి 10 నిమిషాలు. అవును సార్, ఆ టైంలో ఏం చేస్తామంటే 10 నుంచి 5 కానీ మిగతా టైంలో కూడా ఆగండి ఒక అతనికి లీవ్ ఇచ్చాము. లీవ్ ఇచ్చినప్పుడు అతను రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు అతను లీవ్లో పోయేటప్పుడు ఏదో కంపెనీలో డిపెండ్ ఎగ్జామ్ కోసం ఇచ్చాను నేనే 45 రోజులు, నాకు రెస్పాండ్ కావట్లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, మరి దాన్ని ఎందుకు దాన్ని కూడా చెప్పాను సార్.
సస్పెండ్ సార్ ఆయన యూట్యూబ్ కట్టే మేము ఇస్తాం సార్ ఇప్పుడే ఒక ఎడ్యుకేషన్ మన యోగా బిఎల్ఓ పని చేయాలి నాన్ బిఎల్ఓ